హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు గుమ్మడికాయ స్వీట్ కర్రీ తయారు చేసే విధానం అయితే చూద్దాం. ముందుగా 1 కేజీ బరువు ఉన్న గుమ్మడికాయని అయితే తీసుకొచ్చి దాన్ని పగలగొట్టి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకోవాలి. కింద తోలు అయితే తీయకూడదండి. ఈ గుమ్మడికాయ అయితే చాలా రకాల ప్రోటీన్స్ మినరల్స్ ఉంటాయి. అందుకే గుమ్మడికాయ అయితే హెల్త్కి చాలా మంచిది. ఇక గుమ్మడికాయ గింజలు కూడా ఎండబెట్టుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. ప్లస్ కంటికి కూడా చాలా మంచిది. ఇక మనం ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోవాలి. తీసుకొని దాంట్లో కొంతమంది ఆయిల్ వాడతారు. ఆయిల్ కన్నా నెయ్యి వాడితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే సరిపోతుందండి. కొంచెం వేడైన తర్వాత అందులో గుమ్మడికాయ ముక్కలు అయితే వేసేయాలి. వేసేసి ప్రతి ముక్కకి కూడా మన నెయ్యి తగిలేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనమైతే ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే మిక్స్ చేస్తే బాగా మిక్స్ అవుతుంది. ఈ విధంగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పైన ఒక మూత అయితే పెట్టి మూత పైన వాటర్ అయితే పోసుకుంటే మంచిది, లేదా బరువైన వస్తువైనా పర్లేదు. మనం వాటర్ కూడా పోసుకుంటే ఆ వాటర్ పైన వేడికి పొగలు వస్తాయి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇదిగోండి వీడియోలు చూపించిన విధంగా ఇలా పొగలు వచ్చిన తర్వాత తీసుకొని మనమైతే ముక్కలు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అడుగంటిందా లేదా బాగుందని చెప్పి చూసుకోవడానికి. ఆ తర్వాత మనం కేజీ బరువున్న గుమ్మడికాయ తీసుకున్నాం కాబట్టి మనం దానికి తగిన విధంగా 1/2 కేజీ బెల్లం అయితే తీసుకోవాలి. స్వీట్ కొంచెం అంతగా తిన్నవాళ్ళు కొంచెం తగ్గించుకున్నా ఇబ్బంది లేదు. స్వీట్ తినే వాళ్ళకైతే 1/2 కేజీ బెల్లం అయితే దాంట్లోకి వాడాలి. మనం బెల్లం కూడా పూర్తిగా వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. మనం వాటర్ అయితే పోయాల్సిన అవసరం ఉండదండి. బెల్లం నుంచి వచ్చిన వాటర్తోనే ముక్క అయితే ఉడుకుతుంది. ప్రతి ముక్కకు కూడా ఆ బెల్లం పాకం అనేది పడుతుంది. అప్పుడు టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. మనం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పైన మూత అయితే పెట్టుకొని పైన బరువైన వస్తువు కానీ వాటర్ కానీ పోసుకుంటే మంచిది. ఇలా కనీసం ఒక 15 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇదిగో చూసారు కదండి, బెల్లం అంతా వాటర్గా అయిపోయి ప్రతి ముక్క కూడా బాగా మెత్తగా ఉడుకుతుంది. ఇదిగండి ఇలా కొంతమంది చాలు అనుకుంటే తీసేసేయచ్చు, లేదా ఇంకా మెత్తగా కావాలనుకుంటే ఇంకో 10 మినిట్స్ కనుక ఉంచుకుంటే ఇది వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా అయితే అవుతుంది. మనమైతే మొత్తం కలుపుకొని ఒక పీస్ తీసుకొని స్మాష్ చేసి చూద్దాం ముక్క బాగా ఉడికిందా లేదా అనేది మనకు అర్థమవుతుంది. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోయే కర్రీ. స్వీట్ తినే వాళ్ళైతే అస్సలు ఆగలేరు. ఇదిగోండి ఒక 2 పీసెస్ అయితే తీసుకొని మనం స్మాష్ చేసి చూద్దాం. ముక్క అయితే చాలా మెత్తగా అయితే ఉడికిందండి. బెల్లం పాకం కూడా ముక్కకు బాగా పట్టింది. చాలా టేస్ట్గా అయితే తయారైంది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. స్వీట్ తినే వాళ్ళకైతే సూపర్గా నచ్చుతుంది. నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.